హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిని అండ్ నేను మా పిన్ని ఈరోజు అశ్విలికి వచ్చాం శ్రీకాకుళంలో. శ్రీకాకుళం జిల్లాలోనే అశ్విలి పుణ్యక్షేత్రంకి వచ్చాము. ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దేవుని దర్శనంకి ఇప్పుడు వెళ్తున్నాము. చాలా బాగుంటదంట ఈ టెంపుల్. ఈ ఒక్క దగ్గరే అదేంటిది ఎవరో సూర్యనారాయణ స్వామి కనిపిస్తారు కదా, ఆయన విగ్రహం ఉంటది. ఉంది కానీ టెంపుల్, కానీ అక్కడ దేవుడి దర్శనం అనేది మూర్తి విగ్రహం అనేది ఉండదు, కానీ ఇక్కడ విగ్రహం అనేది ఉంటుంది. ఇది నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ దేవుని దర్శించడానికి వెళ్తాము. ఆ దేవుని దర్శనం చేసుకుంటే మనకు ఆరోగ్యము, ఐశ్వర్యం, విజయము, సకల సంపదలు వస్తాయి. అందుగురించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చాము. అవన్నీ రావాలంటే ఆ తాళ్ళు కొనుక్కొని కట్టుకోవాలి. ఆ తాళ్ళు కట్టుకోవాలి. ఆ తాళ్ళు కట్టుకుంటే వస్తుంది అనమాట అన్నిని. ఇలా ఏసీ రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి రూమ్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. చూసినట్టయితే పక్కన షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ తాళ్ళు అవన్నీ అమ్ముతారు కట్టుకోవడానికి. వరల్డ్లో మొత్తం సన్ టెంపుల్స్ 3 ఉన్నాయి. అందులో ఇది ఒక సన్ టెంపుల్. ఈ సన్ టెంపుల్లో ఏంటంటే మెయిన్ ప్రత్యేకత, ఇక్కడ స్వామిని మనం చూడొచ్చు. మిగతా 2 వాటిల్లో మనం చూడలేము. ఒకటి వచ్చి గుజరాత్లో ఉంది, ఇంకొకటి వచ్చి కోనార్క్లో ఉంది ఒడిస్సాలో. సో అక్కడైతే మనం చూడడానికి అయితే అనుమతి లేదు, కానీ ఇక్కడ మనం లోపల విగ్రహాన్ని చూడొచ్చు. ఈరోజైతే జనాలు బాగానే ఎక్కువ ఉన్నారు. ఏం పిన్ని? ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు నిత్యం జనాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే ఆరోగ్యప్రదత కాబట్టి అందరూ ఎక్కువగా వస్తుంటారు. దేవుని దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రస్తుతానికి అయితే వర్క్లో ఉంది, సో వాటర్ అది వదలలేదు. అండ్ మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ తల్లినాలు అయితే ఇస్తారు ఆ ప్లేస్లో. ఇదైతే ఏంటి పిన్ని, దీని గురించి చెప్పు. ఓకే, ఇందులో వర్క్ అవుతుంది కాబట్టి వాటర్ లేదు, కానీ లేకపోతే అంత వర్క్, ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో స్నానాలు చేసి ఇక్కడ అటు సైడ్ తలనీళ్ళు సమర్పించుకొని అక్కడ ఇచ్చేసుకుని ఇలా దర్శనంకి ఇటు సైడ్ వెళ్తారు. ఓకే ఓకే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉండి అంటే చల్లగా ఉండడానికి విశ్రాంతి భవనంలో కట్టారు. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు. ప్రసాదం అనమాట అది. ప్రసాదం 10 రూపాయలు 15 రూపాయలకి పులిహోర లడ్డు అమ్ముతారు. సో ఇదే అనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మా పిన్ని చల్లగా స్ప్రైట్ తాగుతుంది. తీసుకున్నాం, ప్రసాదం తీసుకొని పేమెంట్ చేసాము. అయిపోయింది. ఎంతసేపు పట్టింది? ఒక అరగంట పట్టింది కదా దర్శనం. జనాలు బాగున్నారు ఈరోజు. మరి ఏంటో ఈరోజు స్పెషల్. అయిపోయింది దర్శనం అయితే. రేపు ఇంకో టెంపుల్కి వెళ్తాం కదా, రేపు శ్రీకూర్మం వెళ్తాం. అది కూడా తీసి పెడతాను వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. వీడియో మొత్తం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పింది.